అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో 6వ దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుద్ధాన పండుగ, అలాగే ఈస్టర్ అని మనం పిలుచుకుంటాం. మనము యేసు ప్రభు వారి ముందుగానే ఈస్టర్ అనే పదం ఉంది. దీని ఏమన్నారంటే దాటిపోవుట. ఈస్టర్ అంటే దాటిపోవుట. అలాగే పస్కా, యేసు ప్రభు వారు పస్కా మరి విందుగా చేయబడ్డాడు. బలిపశువుగా సిలువలో ఆయన సమర్పించబడ్డాడు. అందుకని పస్కా అనగా దాటిపోవుట. అలాగే దాన్ని పాసోవర్ అన్నారు, అంటే దాటిపోవుట. అంటే పస్కానా, ఈస్టర్నా, పాసోవరనా, దాటిపోవుట. అయితే ఈ ఈస్టర్ పునరుద్ధానమును పండుగలాగా ప్రపంచం అంతా చేసుకున్నారు. కారణం ఏంటంటే ఆయన మన పాపముల నిమిత్తము ఆయన మరణించి మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన పునరుద్ధానుడైన రాసింది. ఆయన పునరుద్ధానం వలన మనము నీతిమంతులుగా చేయబడతాం. అది మనకి పండుగ. మనం పాపంలో ఉండగా, శాపంలో ఉండగా, ఆదాములో వచ్చినటువంటి ఆ శాపం మన మీద ఉండగా దాని నుంచి విడుదల కావడానికి అవకాశం లేని స్థితిలో దేవుడే తన ప్రియ కుమారుని లోకంలోనికి మన కొరకు విమోచన క్రయధనముగా అర్పించాడు. అందుకనే యెషయా ప్రవక్త కూడా ఆయన రాస్తూ 53వ అధ్యాయంలో ఆయన నలుగురు తండ్రికి ఇష్టమైన అన్నాడు. శిలువలో తన కుమారుని నలుగుడానికి ప్రభువుకి ఇష్టమైంది. అయితే రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏం రాశాడంటే, శరీరాన్ని ధరించిందని బట్టి దావీదు సంతానం, అలాగే ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. ఈ పునరుద్ధాన పండుగ ఎందుకన్నామంటే ఆయన మృతులలో నుంచి లేచాడు. ఏ లోకంలో ఎంతో మంది మహామహులు, గొప్పవాళ్ళు, శాస్త్రజ్ఞులు, మేధావులు, రాజులు అనబడ్డవారు కూడా ఎంతో మంది ఈ లోకంలో పుట్టారు. అందరూ మరణించారు, కానీ తిరిగి ఎవరు కూడా లేవలే. అయితే ఈ ప్రపంచ చరిత్రలో మరణించి లేచిన వారు కొంతమంది ఉన్నారు. ఈ ప్రపంచ చరిత్రలో మరణించి లేచిన వారు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి ఏలియా ఒక బిడ్డని బ్రతికించాడు. అలాగే ఎలీషా కూడా ఒక బిడ్డని బ్రతికించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నాయను విధవరాల కుమారుని బ్రతికించాడు. అలాగే యాయూరు కుమార్తెని బ్రతికించాడు. అలాగే లాజరును కూడా బ్రతికించాడు. పేతురు గారు కూడా బ్రతికించాడు. ఇలాగా పాత నిబంధన గ్రంథంలో గాని, కృత నిబంధనలో గాని కొంతమందిని మరణించిన వారిని బ్రతికించారు, పునరుద్ధానులయ్యారు. ఈరోజు పునరుద్ధాన పండుగ. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, మనకి పండుగ అనుకుంటున్నాం. కానీ అలాగే చాలా మంది గతంలో కూడా పునరుద్ధానులయ్యారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించినప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏమైందంటే చీకటి అయిపోయింది. అలాగే భూమి అంతా కూడా కంపించింది. అలాంటి స్థితిలో ఆయన మరణించినప్పుడు సమాధుల్లో తెరవబడ్డాయి. భూకంపం వచ్చినప్పుడు కొన్ని సమాధులు తెరవబడ్డాయి. దానిలోంచి కొంతమంది లేచారు. లేచి యేసు ప్రభు వారు 3వ దినాన ఆదివారం పునరుద్ధాన తర్వాత వారు కూడా లేచి ఆ పట్టణంలో సంచారం చేశారు. అంటే వాళ్ళు కూడా పునరుద్ధానులు అయ్యారు. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది పునరుద్ధానులు అయ్యారు మరణించి.
అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా కొంతమంది మరణించి పునరుద్ధానులయ్యారు. కనుక వీళ్ళందరికీ కూడా పునరుద్ధానం అనొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రతికిన వారంతా మరలా మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో, అనేక మంది మరణించారు, పునరుద్ధానులయ్యారు, కానీ మరలా మరణించారు. అయితే ఇక్కడ రాయబడ్డ మాట, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాను. చాలా మంది మృతులయ్యారు, లేచారు. ఇప్పుడు ప్రభు అన్నట్టే మృతుడనైతిని గాని, ఇదిగో, అది అనౌన్స్మెంట్, ఇది ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చప్పలుదేమే పరదాం, హల్లెలూయా. ఏంటంటే ఆయన యుగ యుగాలు, గతంలో వాళ్ళు మృతులయ్యారు, పునరుద్ధానులయ్యారు, మరలా మరణించారు. ఈయన అలా కాదు, మృతుడనైతేని గాని యుగ యుగాలు నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనకి పండుగ. ఎందుకంటే పండుగ ఎవరికంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన శిలువ కార్యం నందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పునరుద్ధాన శక్తిని పొందుకోగలరు. చప్పట్లోడు ఏమైపోరదా, హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి, అది శక్తి. విశ్వాసం ఉంచిన వారే ఆ శక్తిని పొందుకుంటారు. ఆ విశ్వాసులు అనగా పరిశుద్ధులు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు. ఆ విశ్వాసులు పునరుద్ధానపు శక్తిని పొందుకున్నప్పుడు వారు మరణించి సమాధుల్లోకి వెళ్ళిన తర్వాత రేపు రాకడలో వారిలో ఉన్న పునరుద్ధానపు శక్తి వారిని యేసుని లేపినట్టు వాళ్ళని కూడా లేపును. దేవుని సజద, హల్లెలూయా. అది పునరుద్ధాన శక్తి పొందుకున్న వాళ్ళకి పండగ, పొందుకోని వాళ్ళకి దండగ. కనుక ఆ పునరుద్ధానం అనే పండగ ఎందుకు అయిందంటే, ఆ పునరుద్ధానపు శక్తి ఎవరి చేత అయితే నింపబడుద్దో వాళ్ళు కూడా రేపు పునరుద్ధానులు అవుతారు రాకడలో. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, ఈ శక్తి పొందుకున్న వాళ్ళు పునరుద్ధానులు అవుతారు. అది మనకు పండుగ. అంతకుముందు వరకు యేసు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చి కాలెట్ట వరకు, ఆయన శిలువ కార్యం చేయక ముందు వరకు మనిషి చనిపోయి ఏమైపోయాడు ఎవరికి తెలియదు. మనిషి చనిపోతే ఏమైపోతాడు ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి శిలువ కార్యం చేసి ఆయన పునరుద్ధానుడైన తర్వాత లేఖనాలు చెప్పినట్లుగా, యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకుని వారు కూడా మరణాన్ని జయించగలరు, రెండవ మరణాన్ని జయించగలరు. ఈ కృప మనకిచ్చాడు, అందుకు పండుగ. అయితే నువ్వేం చేయాలంటే పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి. విశ్వాసం ఉంచినప్పుడు శక్తి పొందుకుంటావు. యేసు ప్రభు వారు ప్రియమైన దేవుడురా, ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఏంటంటే అద్భుతమైన మాటలు ఏంటంటే, ఒక బోధకుడు చెప్పాడు, ఆయన పుట్టిందట మరణించటానికి. 5 పదాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆయన పుట్టింది దేనికంట? మరణించటానికి. మరణించింది ఎందుకంట? లేవటానికి. లేచింది ఎందుకంట? పరలోకానికి వెళ్ళటానికి. పరలోకానికి వెళ్ళింది ఎందుకట? తిరిగి రావటానికి. తిరిగి వచ్చేది ఎందుకంట? మనల్ని కూడా తీసుకుని వెళ్ళటానికి. చప్పలు ఏమైపోదా, హల్లెలూయా. ఆయన పుట్టుక దగ్గర నుంచి చివరి ఫైనల్ ఏంటంటే మనల్ని తీసుకుని వెళ్తాం. ఆయన ఇక్కడ పుట్టుక దేనికోసం అంట? మనల్ని ఏది నిత్యజీవంలో చేర్చడానికి. అది అన్ని 5 పాయింట్లు అవి. పుట్టింది మరణించడానికి, మరణించింది లేవడానికి, లేచింది పరలోకం వెళ్ళటానికి, పరలోకం వెళ్ళింది తిరిగి రావటానికి, తిరిగి వచ్చింది మనల్ని. 5 పాయింట్స్. అంటే ఆయన లోకంలోకి వచ్చిన కార్యం వలన మనం ఏంటంటే రెండో మరణంలోకి వెళ్లకుండా పరలోకంకి వెళ్లే భాగ్యం ఆయన ఈ లోకంలో రావటం వల్ల. అది మనకి పండుగ. ఆయన పునరుద్ధానపు శక్తి. ఒక మాట చూడండి, లేవి కాండము 23వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, ఏమని? నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుతున్న దేశమునకు మీరు వచ్చి
దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని కొద్దకు తేవాలి. బాగా గమనించండి. ఇది పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండంలో పరిశుద్ధాత్మ రాయించిన మాట ఏమనంటే, ఇశ్రాయేలుతో చెప్పు మోషే, ఏం చెప్తా ఉంటే, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి. దేనికోసం అంటే యాజకుడు దేవుని సన్నిధిలో దాన్ని అల్లాడింపవలెను. ఏంటట, మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గర తీస్తే యాజకుడు దాన్ని 11వ వచనం, యెహోవా మిమ్మును అంగీకరించున్నట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దానిని అల్లాడింపు. ఇది పాత నిబంధనలో వ్రాయబడ్డ ఒక లేఖనం. దేవుడే చెప్పాడు, ఇదిగో మీకు వాగ్దానం ఇచ్చాను దేశాన్ని, దాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ మొదటి పంటలో ఒక పనను యాజకుడి దగ్గరికి తేవాలి. అతను ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర అల్లాడిస్తాడు. దేనికంటే ఇజ్రాయేలు ప్రజలు అంగీకరించబడినట్లు. అది ఎందుకు సమర్పించాలట? ప్రజలు అంగీకరించబడినట్లు విషయం అది. దాన్ని ఎందుకు ఇవ్వాలి? బాగా గమనించండి. ఆ పనని దేవుని దగ్గర ఎందుకు అల్లాడిస్తాడంటే యాజకుడు, దాని వలన ప్రజలు అంగీకరించబడాలి దేవునికి. మీకు ఒక మాట చెప్పనా, ఆదాము దేవుని చేత అంగీకరించబడలా. ఆదాము త్రోసివేయబడ్డాడంటే అంగీకరించబడ్డా తిరస్కరించబడ్డా? త్రోసివేయబడ్డాడంటే తోటలోంచి బయటికి. అంగీకరించబడ్డా తిరస్కరించబడ్డా? తిరస్కరించబడ్డాడుగా. తిరస్కరించబడిన ప్రజలు వాళ్ళంతా ఆదాము సంతానం కనుక తిరస్కరించబడిన ప్రజలు. తిరస్కరించబడిన ప్రజలు అంగీకరించబడాలంటే ఆ పనను దేవుని సన్నిధిలో అల్లాడించాలని పాత నిబంధనలో రాసింది. ఏది? మొదటి పంటలో. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే దేవుని సన్నిధిలో అల్లాడించాలో అప్పుడు వాళ్ళంతా అంగీకరించబడతారు. ఆ రీతిగానే కృత నిబంధనలోకి వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్నాడు, నా జ్యేష్ఠ సంతానం అన్నాడు. అనేక సహోదరుల్లో నా కుమారుడు జ్యేష్ఠుడగినట్లు రోమపత్రికలు రాస్తాడు అన్నమాట. ఏంటంట, అనేక మంది సహోదరులలో నా కుమారుడైన యేసు జ్యేష్ఠుడగినట్లు అన్నాడు. అంటే ప్రథముడు ఆయన. కనుక ఇప్పుడు జరిగింది ఏమిటంటే, ఆ మొదటి పంట దేవుని సన్నిధిలో అల్లాడించినప్పుడు ప్రజలు అంగీకరించబడ్డారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన జ్యేష్ఠుడు గనుక ఆయన కూడా ఒక పనలాగా దేవుని సన్నిధిలో సిలువలో అల్లాడించబడ్డాడు. చెప్పలూడదేమే పరదా? హల్లెలూయా. అక్కడ రాయబడ్డ మాట అంగీకరించబడితే, అక్కడ అల్లాడిస్తే ప్రజలు అంగీకరించబడ్డట్లు యేసు ప్రభు వారు కూడా ఏమైందంటే ఆయన కూడా ప్రథమ సంతానము, జ్యేష్ఠుడు, నా కుమారుడు అంటాడు. కనుక ఆయన్ని కూడా సిలువలో దేవుని కొరకు అల్లాడించబడ్డాడు. అప్పుడు ఆ సిలువ ద్వారా లోకంలో ఉన్న పాపులందరూ అంగీకరించబడ్డారు. అదేనా? అర్థమైందన్నమాట. అక్కడ పన అల్లాడించినప్పుడు అంగీకరించబడ్డట్టుగా ఆ మొదటి జ్యేష్ఠుడైనటువంటి యేసు ప్రభు వారు సిలువలో అల్లాడించబడ్డప్పుడు, అర్పించబడ్డప్పుడు, బలిగా చేయబడ్డప్పుడు దానిని బట్టి మనము పాపులమైన మనం ఏం చేసామంటే అంగీకరించబడి ఆయన బిడ్డలుగా చేయబడి నిత్య జీవ వారసులము కాబడ్డాము. చప్పలుడిదే మెప్పించబడ్డాడని రాస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే, విశ్వాసులైనటువంటి మనము, అందరు కాదు, విశ్వాసులమైన మనము పునరుద్ధానాల మధ్య ఉన్నాం. ఎట్లా అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం జరిగిందా జరగలేదా? పునరుద్ధానం జరిగింది. అలాగే ఆ పునరుద్ధానుడైన యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఆటోమేటిక్ ఏం చేశారంటే పునరుద్ధానపు శక్తిని పొందుకున్నారు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన అందరి నమ్మకం ఉంచాం. మనం ఏం చేసామంటే ఆయన పునరుద్ధానపు శక్తిని పొందుకున్నాం. అందుకే ప్రభు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏంటంట, పాపంలో చనిపోయినా ఎప్పుడు బ్రతుకుతాడు?
చనిపోయిన ఎప్పుడు బ్రతుకుతాడు? విశ్వాసం. కాన్సెప్ట్ ఏంటి? విశ్వాసం. చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి అంటే విశ్వాసిగా ఉంటూ, రక్షణలో ఉంటూ, పరిశుద్ధుడిగా ఉంటూ ఏంట బ్రతికి మళ్ళీ ఆయన విశ్వాసం నడుస్తూ ఉండాలి. మళ్ళీ రక్షించబడిన తర్వాత మళ్ళీ పడిపోవటం కాదు. అందుకని కొంతమంది తెలియక బాప్తీసం పొందానండి, ఇక నాకు దిగులు లేదంటాడు. అంటే ఏమనుకుంటున్నాడు? బాప్తీసం పొందగానే ఇక పరలోకానికి ఫ్లైట్ టికెట్ వీసా ఇచ్చినట్టుగా అనుకుంటున్నాడు. కానీ అసలు అక్కడ స్టార్ట్ అయ్యి పని అంతా అక్కడే స్టార్ట్ అయ్యేది. కనుక బాప్తీసం అనేది ఏంటంటే అది ప్రారంభం. కనుక విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు. బ్రతికి మరలా విశ్వాసం. బాగా గమనించండి, ఆ మాట ఏమనుంటుందంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన పాపంలో ఉన్న బ్రతుకుతాడు. బ్రతికి మరలా అంటాడు, మరలా నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. చప్పట్లు దేమే పరదాం. హల్లెలూయా. అంటే నిత్య జీవంలో చేర్చబడతాడు, యుగ యుగాలు దేవునితో ఉంటాడు. అది పునరుద్ధానమును నేనే, మరణంలో ఉన్న నీకు బ్రతికించబడే జీవమును నేనే. అక్కడ పనను అల్లాడించినట్లుగా ఎదిగో దేవుడు తన కుమారుని సిలువలో అల్లాడించాడు, బలిగా సమర్పించాడు. దాన్ని బట్టి మనం అంగీకరించబడి పరిశుద్ధులంగా చేయబడ్డాం. అయితే పునరుద్ధానం శక్తిని మనం పొందుకున్నప్పుడు రేపు రాకడలో పునరుద్ధానం అవుతాం. కనుక శక్తి పొందుకోవాలి. అందుకని ఆయన ఈ లోకంలోకి ఏంటి దావీదు సంతానంగా వచ్చాడు, మానవ కుమారుడుగా వచ్చాడు. మృతులలో నుండి లేవటం వలన ఆయన దేవుని కుమారుడయ్యాడు. ఏంటంట? మృతులలో నుంచి లేవటం వల్ల ఆయన ఎవరయ్యాడు? అది దేవుని కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు రక్షించారు. రెండు పునరుద్ధానాల మధ్య అన్నాను కదా, ఒకటి యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. రేపు నీవు కూడా పునరుద్ధానం కాబోతున్నావు. ఇది చాలా ఆదరణ కలిగిన మాట, బలపరిచే మాట. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఒక పునరుద్ధానం జరిగింది. రెండు పునరుద్ధానాల మధ్య అంటే రేపు నీవు పునరుద్ధానం కాబోతున్నావు. విశ్వసించిన నీవు పరిశుద్ధులుగా మరణించిన రేపు రాకళ్ళు ఏమవుతావు నువ్వు? ఆయన పునరుద్ధానము, నీ పునరుద్ధానం జరగబోదు. రెంటి మధ్య నువ్వు ఉన్నావు, రెండు పునరుద్ధానాల మధ్య ఉన్నావు. ఎంత ఆనందం అండి! కనుక పునరుద్ధానం వల్ల మనకు జరిగిన ఆనందం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి లేచినట్లుగా నీవు కూడా విశ్వసించితే రెండవ మరణాన్ని జయించి నువ్వు కూడా పునరుద్ధానం అవుతావు, ఆయనతో యుగయుగాలు ఉంటావు. ఇది పండుగ, ఇది మనకు ఆనందం. కనుక పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మన నిరీక్షణ ఏంటంటే మనం కూడా పరిశుద్ధులంగా ఉండి ప్రభు యందు విశ్వాసం ఉంచి కడ వరకు ఉంచినట్లయితే మనం కూడా ఏమవుతాం? రేపు మనం పునరుద్ధానం అవుతాం. ఆయన యొక్క కృప వలన పునరుద్ధానం అవుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే మరణమును జయించాడు, పాతాళమును జయించాడు, అలాగే సాతానును జయించాడు. ఆయన్ని రోమా సైన్యం సమాధిలో బంధించలేకపోయింది. గొప్ప సంగతి ఏంటంటే ఆయన సమాధిలో బంధించలేకపోయింది. అయితే ప్రియమైన ఆయనకి సమాధి దగ్గర కావలి కూడా ఉన్నారు. ఆయన దేవుని కుమారుడు, ఆయనే దేవుడు అంటానికి సాదృశ్యం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో లేఖనాలు చెప్పబడ్డాయి. లేఖనాల్లో చెప్పబడేట్లుగా ఆయన యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి లేఖనాల్లో చెప్పబడ్డాయి. అలాగే సైనికులు కూడా కావలి ఉన్నారు, వాళ్ళు ఆపలేకపోయారు. అలాగే దాన్ని ముద్ర వేశారు, ముద్ర ఆగలేకపోయింది. ప్రియమైన బిడ్డలారా, లేఖనాల్లో చెప్పబడ్డాయి. యేసు ప్రభువారు కూడా చెప్పాడు. ఒక అద్భుతం ఏంటంటే ఈ ప్రపంచంలో మహామహులు, శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప వాళ్ళు అన్నోళ్ళందరూ కూడా మరణించారు, కానీ తిరిగి ఎవరు పునరుద్ధానులు కాల.
అందుకని ఈయన పునరుద్ధానపు శక్తి మనం ఎందుకు పొందుకోగలమంటే, కొందరు మరణించారు, తిరిగి లేచారు, కానీ మరలా మరణించారు. కానీ అలాగే బ్రతికి ఉండి దేవుణ్ణి మహింపరిచిన వారు ఎవరో లేరు, ఒక యేసు క్రీస్తు ప్రభు వారు తప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. రోమా సైన్యం ఆయన సమాధిలో బంధించలేకపోయింది, ముద్ర కూడా వేశారు, కావలేక కూడా ఉన్నారు. ఎవరు కూడా ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఆపలేరు. కారణం ఏంటంటే అది లేఖనానుసారమైన కార్యం. అందుకని పౌలు గారు అంటాడు, లేఖనముల ప్రకారము ఆయన పుట్టెను, లేఖన ప్రకారం ఆయన మరణించును, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచును అంటాడు పౌలు గారు. నేను లేఖనాల ప్రకారం జరిగినాయి, ఇది యాదృచ్ఛికం కాదు. కనుక ఆయన పునరుద్ధాడైన క్రీస్తుని ఎవడో ఆపలేకపోయాడు. పెద్ద బండ దొర్లిచ్చారు, కానీ విశేషం ఏంటంటే ఆ బండ, ఈ స్త్రీలంతా తెల్లవారుజు రాగానే ఆ బండ దొర్లించబడి ఉంది. దేనికి దొర్లించబడింది? ముద్ర వేసి భద్రపరిచారు. ఎందుకు అది దొర్లించబడింది? చాలా మంది ఏమనుకుంటారంటే, అంటే తెలియని ప్రజలు, యేసు ప్రభు వారు బయటికి రావటానికి బండనే, అంతేనా? చాలా మంది తెలియని ప్రజలు, అన్య జనాంగం కానీ తెలియని ప్రజలు, ఆయన శక్తి ఎరుగని ప్రజలు ఏమనుకుంటారంటే, ఆ బండ తొలగించబడిందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు వారు బయటికి రావటానికి అనుకుంటారు. కానే కాదు కదా. ఆ బండ ఎందుకు తొలగించబడిందంటే, ఈ సృష్టిలో ఎవరైనా మరణించినా ఆ మరణంలోనే మట్టి అయిపోతారు, ఆ మరణంలోనే కుళ్ళిపోతారు. కానీ దావీదు కూడా ఆత్మచేత నింపబడి అన్నాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఏమన్నాడు? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆయన కుళ్ళు పట్ల. ఇజ్రాయేలు యూదుల యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే, ఒక మనిషి చనిపోతే 3 రోజుల వరకు చూస్తారు వాళ్ళు. 4వ రోజు వాసన కొట్టిపోద్ది, ఆ బాడీ ఏమవుద్ది. అందుకని లాజర్ని ప్రభు 3 రోజుల దాకా రాకుండా 4వ రోజు వచ్చాడు. ఎందుకని? వాసన కూడా కొట్టే స్టేజ్లో వచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఏంటంటే లాజర్ చచ్చిపోయాడు ఖచ్చితంగా అని వాళ్ళకి అనిపించిన తర్వాత వచ్చి ఆయన లేపాడు. అప్పుడు అందరు నమ్మారు. నాయన విధురాలు కుమారుడు బ్రతికిస్తే ఆ దింపుడు గలం దగ్గర బతికాడు, ఈయనేం బతికించలేదన్నారు. యాయేరు కుమార్తెను బ్రతికిస్తే ఆమె ప్రాణం ఇంకా గుట్టగుట్టలాడుతున్నది, ఈయనేం బ్రతికించలేదన్నారు. అందుకని లాజరు 3 రోజులు ఆగి 4వ రోజు ఎందుకు వెళ్ళి అంటే, వాళ్ళు ఏంటంటే 4వ రోజు ఖచ్చితంగా మరణిస్తారనే సిద్ధాంతం ఉంది. అందుకని వాసన కొట్టుద్ది. అప్పుడు వెళ్ళి బ్రతికించాడు కనుక చాలా మంది విశ్వసించారు. అలాగే అనేక మందిని ఆయన బ్రతికించాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన బండ ఎందుకు తొలగించబడిందంటే, అనేకులు ఆ ఖాళీ సమాధిని చూసి విశ్వసించున్నట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఏంటంటే, క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. గొప్ప గొప్ప వాళ్ళందరూ గొప్ప గొప్ప సమాధులు కట్టారు. తాజ్ మహల్, అలాగే గాంధీ గారి గొప్ప సమాధి, అలాగే రకరకాల దేశ నాయకులు గొప్ప గొప్ప సమాధులు ఉన్నాయి. కానీ సమాధి లేనివాడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాళీ సమాధి ఎవడు ఆపలేకపోయాడు. ఆ బండ దొర్లించబడింది. ఆ బండ మీద కూర్చుని దూత మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే, అంటే ముందుగానే చెప్పాడు ప్రభు. ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనే స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలోని ఏంటంట. ఏ స్టేట్మెంట్ అది? అది స్టేట్మెంట్. మృతులలో నుండి లేచి ఉన్నాడు. స్టేట్మెంట్ ఏంటి? మృతులలో నుండి. ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? దూత, దేవుని దూత. దేవుని దూత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన మృతులలో నుండి లేచాడు. మృతులలో నుండి లేచాడు, మరణించాడు కానీ లేచాడు అని ఆయన శిష్యులకు తెలియచేయడు. మనకి ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నువ్వు నమ్ముతున్నావు. నీ నిరీక్షణ ఏంటంటే,
ఆయన పునరుద్ధానుడు గనుక నేను విశ్వసించినప్పుడు పునరుద్ధాన శక్తిని నేను పొందుకుని నేను రేపు రాకడలో నేను కూడా పునరుద్ధానం అవుతానని నీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకి ఆధారంగా ఇక్కడ ప్రజలందరికీ ఆ నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా ఆ వచ్చిన స్త్రీలతో అన్నాడు, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి. ఏం చెప్పాలంటే యేసు మృతులలో నుండి లేచాడు, మృతులలో నుండి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, వెళ్ళి చెప్పండి శిష్యులకు అన్నాడు. స్త్రీలు వెళ్ళి చెప్పారు సువార్త. సువార్త అంటే ఆయన మరణ పునరుద్ధానాలను తెలియచాడు. శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు ఏం చేశారంటే సర్వలోకానికి వారు ఈ సువార్త ప్రకటించేది పునరుద్ధానపు సువార్త ప్రకటించారు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవిస్తే నీవు కూడా ఏమవుతావు అంటే రేపు రెండవ మరణంలో నుండి లేపబడదు. ఆయన మరణంలోంచి లేచాడు. దాటిపోవుట, పస్కా అంటే దాటిపోవుట, ఈస్టర్ అంటే దాటిపోవుట, పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. ఇప్పుడు ఈస్టర్ ఎందుకన్నారంటే పునరుద్ధాన పండగనే మరణములో నుండి జీవములోనికి దాటిపోయాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకని ఈస్టర్ అన్నారు. ఈస్టర్ అనగా దాటిపోవుట. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి సత్యం ఏంటంటే ఈ పునరుద్ధానం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే నీవు విశ్వాసం ఉంచితే పునరుద్ధానపు శక్తిని పొందుకుంటావు. యేసునందు విశ్వాసం ఉంచితే పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకొని మనం పరిశుద్ధులంగా జీవిస్తే రేపేమవుతాం అంటే రెండో మరణంలోంచి మనం కూడా పునరుద్ధానులు అవుతాం, యుగయుగాలు ప్రభువుతో ఉంటాం. దీన్ని మనం గమనించి ప్రభువునందు విశ్వసించాలి. ఈ పునరుద్ధానం అనేది ఏంటంటే ఒక స్థిరమైన పునాది. 4 మాటలు చెప్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం. ఈ పునరుద్ధానం అనేది అంటే స్థిరమైన పునాది. ఎలా పునాది? ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. నీవు కూడా ఆ పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచి అది నీకు పునాదిగా ఉంటే రేపు నువ్వు కూడా పునరుద్ధానం అవుతావు. అర్థమైందా? ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు గ్రహించి దాని మీద విశ్వసించడం పునాది అంటే అది నీకు పునాదిగా ఉంటే రేపు నువ్వు కూడా ఏమవుతావు? పునరుద్ధానం అవుతావు.